This is the first battalion Yusufgooda by title. Mm. This is one of the oldest battalions among all the 13 battalions in the state. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది మొట్టమొదటి బెటాలియన్. ఓకే. ఓకే. మొట్టమొదటి బెటాలియన్ ఇన్ ద సెన్స్ కమింగ్ టు ద హిస్టరీ ఆఫ్ దిస్ ఎంటైర్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కనుక మనం పరిశీలన చేస్తే Mm. హైదరాబాద్ స్టేట్ రిజర్వ్ పోలీస్ హెచ్ఎస్ఆర్పి అంటే నైజాం తరం నుంచి వచ్చినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి పోలీస్ అప్పుడు ఉన్నటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో Mm. దాన్ని లేటర్ ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ యాజ్ హైదరాబాద్ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఓకే. హెచ్ఎస్ఆర్పి. ఆ హెచ్ఎస్ఆర్పి నుంచి నౌ ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దీన్ని 1951లో చాంద్రాయణగుట్టలో ఫార్మేషన్ చేయడం జరిగింది. ఓకే. 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 అండ్ ఆఫ్టర్వర్డ్స్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు యూసుఫ్గూడ ఇక్కడికి. Mhm. అప్పటి నుంచి దిస్ ఈస్ బీన్ కంటిన్యూ హియర్. అండ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ అగైన్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సినటువంటి బెటాలియన్స్ అటు వెళ్ళిపోయాయి. అండ్ అగైన్ నౌ దెర్ ఆర్ టోటల్ 13 బెటాలియన్స్ ఇన్ ద స్టేట్ Mm. in which it continues its significance since then, and now it is the first battalion now. కానీ సార్ నిజంగా ఇంత మెయిన్ సెంటర్‌లో ఉన్న ఎంత గ్రీనరీ ఉంటుందో లోపలికొస్తే ఇదొక ఎక్కడో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంటుంది. Of course. అండ్ మోరోవర్ ఇక్కడ మీకు ఎంతో మంది ఉంటున్నప్పటికీ నివాసయోగ్యంగా ఉన్న ప్లేసెస్ వీళ్ళందరికీ కూడా క్వార్టర్స్ అవి ఇక్కడ ఇచ్చినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల. చాలా మంచి ప్లేస్ మీ అందరికీ దొరికింది. ప్రకృతి మధ్యలో మంచి ఆక్సిజన్ మధ్యలో బతుకుతున్నారు. ఇంతకు మించి ఇంకేం కావాలనిపిస్తూ ఉంటుంది నాకు Definitely. కదండి. We be the oxygen for the public. వాళ్ళకి మేము ఆక్సిజన్ ఎలా ఇస్తామో ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో కూడా మేము దాన్ని కాపాడుకుంటూ ఆక్సిజన్ని మేము స్ట్రెంగ్గా ఉన్నప్పుడే కదా వీ కెన్ సర్వ్ మోర్ బెటర్. అండ్ మోరోవర్ బిల్డింగ్ సార్ ఎస్పెషలీ సున్నపు గోడల్లా నాకు అనిపిస్తుంది. ఇది కట్టింది కూడా ఇప్పుడు మోర్ దెన్ 60-70 ఇయర్స్ నుండి ఇప్పటిదాకా. అంటే ఎంత చల్లగా ఉంది సార్ చల్లగా లోపల. చక్కగా అండ్ ఆ రోజుల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఎవ్రీథింగ్. బట్ ఎనీహౌ వీఆర్ బీన్ మెయింటైనింగ్ లైక్ దట్. సరే మీ గురించి నాకు తెలిసినప్పటికీ వ్యూవర్స్కి నేను చెప్పించాలి కాబట్టి వాళ్ళకి తెలియాలి కాబట్టి అసలు మీ గురించి చెప్పండి సార్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీరేం చదువుకున్నారు, హౌ కమ్ యూ ఆర్ ఇంటూ ఇన్ దిస్ ఫీల్డ్ అంటే మీరేం చెప్తారు? అంటే బేసికల్లీ ఐఎమ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఫ్ కోర్స్. మై ఫాదర్ సాంబశివరావు గారు హీ వాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇన్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్. అప్పట్లోనే అఫ్ కోర్స్ పనిచేస్తూ ఉండేవారు. సో నా బ్రాటప్ అంటే వీఆర్ ఫ్రమ్ ఆంధ్ర అయినప్పటికీ కూడా మా ఫాదర్ ఉద్యోగరీత్యా ఐ వాజ్ ఫ్రమ్ రాయలసీమ. ఓకే. ఓకే. అంటే పుట్టింది ఆంధ్ర, పెరిగింది రాయలసీమ, ఉద్యోగం తెలంగాణ. తెలంగాణ. కాబట్టి అద్భుతం. రాష్ట్రం మొత్తం కూడా మనం కవర్ చేసేస్తాం. ఎక్కడ Correct. ఎలాంటి ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అట్ గుంతకల్. సో ఐ వాజ్ జాయిన్డ్ ఇన్ ది డిపార్ట్మెంట్ ఇన్ ది ఇయర్ 1991. సార్ ఇప్పటికి 34 సంవత్సరాలు అయిపోతుంది. సి అంటే రేపు మార్చ్ 16th ఐ విల్ కంప్లీట్ 34 ఇయర్స్ సర్వీస్. ఓ మై గాడ్, ఓ Yeah. మై గాడ్. అంటే బేసిక్గా నాకు ముందు నుంచి కూడా ఐ యూస్ టు జాయిన్ అండ్ ఇన్ ద డిపార్ట్మెంట్ అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అభిమానం అంటే లైక్ ఇండియన్ ఆర్మీలో ఉండాలి, దేశ సేవ చేయటం అని అంటే యూనిఫామ్ అంటే ఒక ప్రత్యేకమైన ఒక చిన్నప్పటి నుంచి కూడా అంతర్లీనంగా ఒక అభిమానం అయితే ఉంది. దానికి కారణం ఏంటంటే ఐ వాజ్ ఎన్సిసి సి సర్టిఫికేట్ హోల్డర్. సో అది కూడా ఇంకొంచెం నాలో ఉన్న ఆ తాపత్రయాన్ని పెంచింది. సో ఒక కాన్సెప్ట్ అనేది మనసులో అలా ఉంది కాబట్టి ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఐ ప్రిపేర్డ్ ఫర్ జాయినింగ్ ది సర్వీసెస్. ఇమీడియట్గా అప్పట్లో సెలక్షన్స్ రాగానే ఇమీడియట్లీ ఐ ఆప్టెడ్ ఫర్ దిస్ అండ్ జాయిన్ ది డిపార్ట్మెంట్. కానీ సార్ అంటే 34 ఏళ్ల సర్వీస్లో ఉన్నట్టుగా నిజంగా మీరు ఎక్కడా కనిపించలేదు. యు ఆర్ లుకింగ్ రియల్లీ సో ఫిట్. సో ఆ ఫిట్నెస్కి కారణం అంటే మీరు చేసే ఎక్సర్సైజ్ అనుకోవచ్చా? అఫ్ కోర్స్ ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ ఫిజికల్ ఫార్మాట్, ఇట్ ఈస్ ఆల్సో మెంటలీ ఆల్సో వీ షుడ్ బి ఫిట్. ఎందుకంటే బీయింగ్ ద డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడు కూడా మనం ఒక ఛాలెంజింగ్ రోల్ మీన్స్ ఒక నెగిటివిటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడే దాన్ని మనం సమర్థవంతంగా డీల్ చేయగలుగుతామన్న నమ్మకం నాలో ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే సో అలాంటి దాన్ని మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ సిచ్యువేషనల్ మేనేజ్మెంట్ కానీ మనల్ని మనం సెల్ఫ్ క్లియరెన్స్ చేసుకుంటూ ఉండటం కూడా చాలా అవసరం. ఆ విధంగా డిపార్ట్మెంట్‌లో ఇప్పుడు కూడా మేము చాలామందితో ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా కుమారీస్ వాళ్ళు రావటము. అంటే ఇట్లాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మేము ఇన్వైట్ చేసి ఈ మెంటల్ స్ట్రెస్‌ని తగ్గించడం కూడా మేము ఎప్పుడు కూడా వాళ్ళకి కొంత ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ మెంటలీ బోత్ విల్ గెట్ ద రియల్ స్టఫ్ అండ్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది మా భావన. నాకు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు సార్. బ్యాక్ సైడ్ లగేజ్ వేసుకుని బ్యాగేజ్ తోటి రన్నింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. గన్స్ పట్టుకుని రన్నింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్ అంటే ఇస్తూ ఉంటారు మీరు? ద బ్యాగ్స్ అంటే ఇక్కడ ట్రైనింగ్స్ ఇన్ ద సెన్స్ దిస్ ఎంటైర్ బెటాలియన్ అంటే దాదాపుగా ఒక 1200 మంది కానిస్టేబులరీ నుంచి కమాండెంట్ వరకు మేము ఇక్కడ ఉంటాం. సో కమాండెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది బెటాలియన్. అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎస్పీ నాన్ క్యాడర్. మేము వీఆర్ ది సేమ్ ర్యాంక్. ఆ ర్యాంక్లో మేము ఉంటాము. కమాండెంట్ ఈజ్ హెడ్డింగ్ ది బెటాలియన్. ఓకే, ఇప్పుడు కమాండెంట్ తర్వాత అడిషనల్ కమాండెంట్, డిఎస్పీస్ ర్యాంక్, అసిస్టెంట్ కమాండెంట్స్, ఇన్స్పెక్టర్స్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబులరీ లెవెల్ వరకు వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ప్రకారంగా దాదాపుగా ఒక 1200 మంది ఇక్కడ ఉంటూ ఉంటారు. మరి వాళ్ళ నివాసము వాళ్ళు అందరూ కూడా ఇదే ప్రిమిసెస్లో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ ఈ సేమ్ లొకేషన్లో ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే బెటాలియన్లో మేము ఇప్పుడే జస్ట్ ఐ విజిటెడ్ ది అవర్ ట్రైనింగ్ సెంటర్స్ లైక్ మేము ఒక యాన్యువల్ క్యాలెండర్ సిస్టమ్ని పెట్టుకుంటాం. సో ఈ సంవత్సర కాలంలో ఇంటర్నల్గా మనం ఏ రకమైనటువంటి కోర్సెస్ ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా మాకు ది ఎంటైర్ బెటాలియన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 బెటాలియన్లు అన్నీ కూడా బీయింగ్ మానిటర్డ్ బై అవర్ హెడ్ ఆఫీస్. ఓకే, శౌర్య భవన్ అని ఉంటుంది. అవునండి. శౌర్య భవన్లో హెడ్ ఆఫీస్ తరపు నుంచి వాళ్ళు అక్కడ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ సార్ గారు మాకు ఓవరాల్ చీఫ్ నౌ. ఓకే, అండ్ డీజీపీ గారు హీస్ ద చీఫ్ ఆఫ్ ఎంటైర్ స్టేట్. వెరాజ్ దిస్ ఎంటైర్ టీజీఎస్పీకి సంజయ్ కుమార్ జైన్ గారు ప్రస్తుతం చీఫ్గా వ్యవహరిస్తున్నారు. అక్కడి నుంచి వారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బెటాలియన్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ది సేమ్ టైం డిప్లాయ్మెంట్ ఎలా జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ట్యాకిల్ చేయడంలో ఎలా మనం ఉంటున్నాము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ట్రైనింగ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇట్లా ఎంటైర్ 13 బెటాలియన్స్ని కూడా మొత్తంగా ఎప్పటికీ సన్నద్ధంగా ఉంచడంలో వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని డైరెక్షన్స్ ఇస్తూనే ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ బెటాలియన్లో అంటే రాష్ట్రంలో 13 బెటాలియన్లో ఉన్నప్పుడు ఈ ఫస్ట్ బెటాలియన్లో ఇక్కడ మేము అపార్ట్ ఫ్రమ్ ది బెటాలియన్ డ్యూటీస్ ఇక్కడ ట్రైనింగ్ పార్ట్లో మేము మొన్ననే స్టైఫండరీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్స్ SCTPC అంటాం. వెన్ ఎ పర్సన్ ఈజ్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద డిపార్ట్మెంట్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్, SCTPC స్టైఫండరీ క్యాడెట్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్. అతనికి వాళ్ళకి దాదాపుగా 580 మందికి 9 నెలల పాటు ఇక్కడ ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, 9 months ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఇండక్షన్ ట్రైనింగ్ దే బీన్ పోస్టెడ్ టు ది రెగ్యులర్ యూనిట్స్. అప్పటి నుంచి వాళ్ళని రెగ్యులర్ కానిస్టేబుల్గా ట్రీట్ చేస్తారు.